సో ఇవాళైతే మళ్ళీ మనం దుల్పేట వచ్చేసినాం సుందర్ కళాకార్ కాడ. సో ఇలాగైతే మొత్తం డీటెయిలింగ్ ఇంకా కుందన్ వర్క్ చాలా ఫేమస్ ఇలాది. సో ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసి పింక్ కలర్ పంచా విత్ స్టాండింగ్ పొజిషన్. ఇంకొక విగ్రహం వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ పంచా అండ్ సిట్టింగ్ స్టైల్ ఉంది. సో 4 చేతులు ఉన్నాయి. సో అదొకటి. సో ఇదొకసి మనకు హైదరాబాద్లో బిగ్గెస్ట్ బొజ్జ గణపయ్య, చాలా భారీ విగ్రహం అనమాట. ఈ విగ్రహం ఇలా కాడనే దొరుకుతుంది, వేరే కాడ లేదు ఈ విగ్రహం. సో ఈ తొండం కూడా చాలా వెరైటీ, మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి. తొండం మీద అయితే చాలా వర్క్ చేసారు. సో ఇక్కడ పక్కన మనకి ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ పంచా విత్ డ్రమ్ముకం మీద 2 చేలు పెట్టి. సో డీటెయిలింగ్ చాలా ఉంది ఇలాది. సో మొత్తం హోల్ వ్యూ చూడరు ఒకసారి. ఈ షెడ్లో అయితే ఈ గణేశుడు అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా ఇంకొక విగ్రహం వచ్చేసి వైట్ కలర్ పంచా విత్ ఫుల్ ఆఫ్ కుందన్ వర్క్, చేతుల మీద చాలా కుందన్ ఉంది. కృష్ణుని రూపంలో ఉన్నాడు ఈ గణేశుడు అయితే. సో మనమైతే ఇంకొక షెడ్లో వచ్చేసాం అనమాట. ముంగడు వచ్చేసి 2 విగ్రహాలు, ఒక విగ్రహం ఏమో శివుని ఇంకా పార్వతి రూపంలో అయితే ఉన్నారు. ఇక్కడైతే మన పిఓపి వర్క్ జరుగుతుంది ఇంకా. సో మన ఇంకొక గణేష్కి అయితే మన పెయింటింగ్ వర్క్ ఉంది. సో ఈ పక్కన షెడ్లో అయితే ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా కాలే. సో ఈ గణేశునికి అయితే ఇంకా పెయింటింగ్ ఉంది. సో ఈ గణేశుడు అయితే మనకి ఎలిఫెంట్ రూపంలో ఉన్నాడు అనమాట. పెద్ద చెవులు ఇంకా పెద్ద తొండం. సో ఒకసారి చూడరు. ఇంకొక గణేశుడు అయితే మనకి యాక్షన్ మోడ్లో ఉన్నాడనమాట విత్ ఆరెంజ్ కలర్ పంచా. ఇంకొక విగ్రహం అయితే మనకి శివుని రూపంలో సైడ్లేమో నంది, కిందేమో మనకి మూషకు, చేతులేమో బాణం పట్టుకొని. సో ఇది కూడా యాక్షన్ గణేశుడే కానీ వేరే పెయింట్ ఉంది దీనికి. సో ఇదైతే మనం ఇప్పుడు చూసినదే.